వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయిన జేమ్స్ వూంట్ జర్మనీలోని లీప్జింగ్ నగరంలో ఏ సంవత్సరంలో పరిశోధన ఆలయాన్ని నెలకొల్పాడు? ఆప్షన్ 1 1870 సంవత్సరం, ఆప్షన్ 2 1875 సంవత్సరం, ఆప్షన్ 3 1877 సంవత్సరం, ఆప్షన్ 4 1879 సంవత్సరం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 1879 సంవత్సరం. మరో ప్రశ్న, క్రింది ఏ క్రీడా సిద్ధాంతం ప్రకారం కోల్పోయిన శక్తిని తిరిగి పొందుటకు క్రీడ తోడ్పడును అని తెలియజేస్తుంది? ఆప్షన్ 1 మిగులు శక్తి సిద్ధాంతం, ఆప్షన్ 2 వినోద సిద్ధాంతం, ఆప్షన్ 3 పునశ్చలన సిద్ధాంతం, ఆప్షన్ 4 ఊహా క్రీడా సిద్ధాంతం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 వినోద సిద్ధాంతం. మరో ప్రశ్న, అభ్యాసన బదలాయింపులో దేనిని రుణాత్మక బదలాయింపు అని కూడా పిలుస్తారు? ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 ఏకపార్శ్వ బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. మరో ప్రశ్న, క్రింది వారిలో హెరిడిటరీ జీనియస్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 హిల్గార్డ్, ఆప్షన్ 2 హెచ్సి బ్రిక్, ఆప్షన్ 3 ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ 4 ఏ హార్లాక్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 ఫ్రాన్సిస్ గాల్టిన్. మరో ప్రశ్న, మానవ వికాస దశలలో ఉత్తర బాల్య దశ అనేది ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు ఉండును? ఆప్షన్ 1 5 నుంచి 8 సంవత్సరాలు, ఆప్షన్ 2 6 నుంచి 8 సంవత్సరాలు, ఆప్షన్ 3 6 నుంచి 10 సంవత్సరాలు, ఆప్షన్ 4 7 నుండి 11 సంవత్సరాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 6 నుండి 10 సంవత్సరాలు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.